ఇంటికి కలపను ఎక్కువగా వాడటం మంచిదే అంటారా? ఇంటికి కలప సాధ్యమైనంత తక్కువ వాడటం మంచిది. కొన్ని సందర్భాల్లో కలప వాడక తప్పదు. మంచి మంచి షోగా ఉండే దర్వాజులు, తలుపులు కావాలంటే అక్కడ కలప వాడతారు తప్పకుండా. కానీ సాధ్యమైనంత వరకు కలపను తగ్గించి ఈ ఇనుమును కానీ, కాస్టర్ని కానీ, లేకపోతే ఇక వేరే వేరే ఎలాయిస్ వచ్చినాయి కదా, వాటిని వాడి ఇంటికి డ్రెస్సులు కానీ, లేకపోతే ఇంకా చాలా చాలా సందర్భాల్లో కలప వాడకం తగ్గించడం మంచిది. రాతి కట్టడు మంచిదా, పండు ఇటుక కట్టడు మంచిదా, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన తేలికైన సిమెంట్ బిల్లు కట్టడాలు మంచిగా ఉంటాయి? పూర్వం రాతితో బాగా గోడలు కట్టేవాళ్ళు. ఇప్పుడు రాతితో గోడలు కట్టేవాళ్ళు చాలా తక్కువ. అది మంచి పద్ధతి కూడా. రాతితో గోడ కడితే రాతి గోడ గట్టిగానే ఉంటుంది, బలం ఎక్కువే, కానీ దాన్ని కట్టడం చాలా కష్టం. తర్వాత దానికి బాండు ఉంటుంది, ఆ బాండు కూడా చాలా కష్టం. ఇటుక గోడ తేలిక, పెద్ద ఏదైనా ఇంటికి చీరలు కొట్టుకోవాలన్నా, ఏది కొట్టుకోవాలన్నా కూడా ఇటుక గోడ బాగా అనుకూలంగా ఉంటుంది. రాతి గోడ మాత్రం చాలా అనుకూలంగా ఉండదు. అది రాతి గోడ బలం ఎక్కువ మోసేమాట నిజమే, కానీ దాన్ని కట్టడం చాలా కష్టమే. తర్వాత వాళ్ళ రాళ్ళు దొరకటం కూడా అంత తేలిగ్గా ఏం దొరకట్లేదు ఇప్పుడు. ఇదివరకేమో బట్టీలు అవి ఉండేవి కావు, ఇటుక బట్టీలు అవి ఉండేవి కావు, కాబట్టి రాళ్ళని తెచ్చుకోవడం సుఖం అనిపించేది యజమానులకి. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు మనకు కావాలంటే ఇటుకను తెప్పించుకొని ఇంటి దగ్గర అన్లోడ్ చేయించుకోవచ్చు. ఈ మధ్య మాత్రం రాతితో గోడ కట్టడం అనవసరం అనిపిస్తుంది నా ఉద్దేశంలో. అది మంచిది కాదు. మరి ఇప్పుడు వచ్చిన తేలికపాటి సిమెంట్ బిల్లలతో వాడుతున్నారు, అది కడితే అట్లా ఉండదు. తేలికపాటి సిమెంట్ బిళ్ళల సంగతి పూర్తిగా నాకు అవగాహన లేదు. నేను చదువుకునేటప్పుడు మాత్రం ఈ తేలికపాటి సిమెంట్ బిళ్ళలు అసలు లేనే లేవు. దీని ప్రయోగాలు, దీని స్ట్రెస్లు, దీని బలం, ఇదంతా కూడా మరి ల్యాబ్లో ఎలా టెస్ట్ చేశారో ఏంటో, మరి ఆ సాంకేతిక వివరాలు నాకు తెలియవు. నా ఉద్దేశంలో పండిటికే రైట్ అనిపిస్తుంది తేలికపాటి బిళ్ళల కంటే. ఇక లోడు మొయ్యని గోడలు ఉంటాయి, అడ్డం కోసం కట్టే గోడలు ఉంటాయి, బరువు మొయ్యవు. వాటికి మాత్రం ఈ తేలికపాటి బిళ్ళ గోడలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయని నా అభిప్రాయం. రాళ్ళను కానీ ఇటుకను కానీ కనీసం 24 గంటలు నానబెట్టాలంటారు, ఇది నిజమేనా? పూర్తిగా నిజం. రాళ్ళు కానీ, కంకర కానీ, ఇటుకలు కానీ ఏదైనా సరే 24 గంటలు నీళ్ళల్లో పూర్తిగా ముంచి తర్వాత వాడాలి పనికి. దీనికి కారణం ఏంటంటే, ఇవి పొడిగా ఉంటే, రాయి కానీ ఇటుక కానీ పొడిగా ఉంటే, మనం వేసిన మాల్ అంటే సిమెంట్ ఉసుక కలిపిన దాన్ని మాల్ అంటారు, లేకపోతే మోటార్ అని ఇంగ్లీష్లో అంటారు. దానిలో ఉన్న నీటిని ఇది పీల్చుకుంటుంది. ఇటుక పొడిగా ఉంటే పీల్చుకొని దాని బలాన్ని తగ్గిస్తుంది. అందుకని ఇటుకని పూర్తిగా 24 గంటలు ముంచితే ఇక అది మోటార్ నుంచి ఏమాత్రం నీరు పీల్చుకోదు. కాబట్టి మనం మోటార్లో ఎంత నీరు కలపాలో అంత నీరు కలుపుతాం. కాబట్టి అది పీల్చుకోదు. కాబట్టి అంత నీరు కూడా మోటార్లో మాల్లో ఉంటుందని మనకి గ్యారెంటీగా తెలుస్తుంది. ఇటుక ఎంత నీరు పీలుస్తుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మనం సిమెంట్లో ఎంత ఎక్కువ నీరు పోయాలా, ఎంత తక్కువ నీరు పోయాలా అనేది మనకి అవగాహన ఉండదు. కాబట్టి పెద్దానికి కూడా ఈ కంకర కానీ ఏదైనా సరే పూర్తిగా నీళ్ళల్లో 24 గంటలు నానిన తర్వాత వాడితే మంచిది. అప్పుడు అది మోటార్ నుంచి కానీ సిమెంట్ నుంచి కానీ నీళ్లు పీల్చుకోకుండా ఉంటుంది, పనితనం గట్టిగా ఉంటుంది, అంతా బాగుంటుంది. 24 గంటల కంటే ఎక్కువగా నానబెడితే ఏమవుతుందండి? ఒకవేళ 24 గంటల కంటే ఎక్కువ నానబెడితే ఏ నష్టమూ లేదు. కాకపోతే మరీ అంత ఎక్కువగా నానబెట్టడానికి వీళ్ళకి అంత ఓపిక ఉండకపోవచ్చు. కానీ ఎంత నానబెట్టినా దండగా మాత్రం ఏమీ లేదు. కాకపోతే మనకు కొద్దిగా శ్రమ అనిపిస్తుంది అంతే తప్పితే ఎక్కువ నానబెట్టినందువల్ల బలం విషయంలో మాత్రం ఏమాత్రం నష్టం లేదు. బాండ్ అంటే ఏంటి అసలు? బాండ్ అంటే ఇటుకలకి బాండ్ ఉంటుంది. బాండ్ అంటే ఏంటంటే ఇటుకల్ని ఒక క్రమ పద్ధతిలో పేర్చాలి. ఒక జాయింట్ మీదకి ఇంకో జాయింట్ రాకుండా సమానంగా ఒక జాయింట్ని కట్ చేసేట్టుగా ఇటుకల్ని పేర్చడాన్ని బాండ్ అంటారు. బాండ్లో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ బాండ్ అని ఒకటి, ఫ్లెమిష్ బాండ్ అని ఒకటి ఉంటాయి. ఫ్లెమిష్ బాండ్ని సాధారణంగా వాడరు, ఎక్కువగా ఇంగ్లీష్ బాండ్నే వాడతారు. ఫ్లెమిష్ బాండ్లో మాత్రం చిన్న చిన్న ఇటుక ముక్కలు కూడా వాడి మనం పొదుపు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ బాండ్లో మాత్రం ఇటుక ముక్కల్ని మాత్రం వాడటం అవకాశం తక్కువ. తర్వాత రాతి గోడ కూడా బాండ్లు ఉంటాయి. రాతి గోడలో బాండ్లు అంటే ఒక రాయి ఇటు పెట్టి ఇంకొక రాయి ఇటు పెట్టి ఒక రాయి మీద ఒకటి పక్కన కొంచెం దూరం పోయేటట్టుగా పెడితే దాన్ని బాండ్ అంటారు, బాండ్ స్టోన్ అంటారు. ఒక్కొక్కప్పుడు గోడ తక్కువ ఉంటే ఒకే రాయి ఇటు నుంచి అటు వచ్చేట్టుగా పెట్టి దాన్ని బాండ్ స్టోన్గా వాడుకోవచ్చు. ఒకవేళ గోడ మరీ మందంగా ఉంటే బాండ్ స్టోన్ ఒకటే దొరకడం కష్టం. కాబట్టి
అటు ఒక రాయి పొడుగ్గాను ఇటు ఒక రాయి దాని పక్కన పొడుగ్గా పెట్టి ఒకదానికి ఓవర్లాప్ అయ్యేటట్టుగా చేసుకుంటే అది కూడా బాండ్ స్టోన్ లాగా పనిచేస్తుంది. సుమారుగా 5 అడుగులకు ఒక బాండ్ స్టోన్ పెట్టాలి రైతు గోడ అయితే. దీంట్లో ఇటుక గోడలో మాత్రం అంతా బాండే. అది మనం ఇటుకల్ని బాండ్ ప్రకారం పేరుస్తున్నాం కాబట్టి అక్కడ జాయింట్లకి ఏమీ తేడా ఉండదు. తర్వాత ఈ బాండ్ మధ్యలో కూడా బాండ్ రాళ్ళ మధ్యలో కూడా ఇటుక రాళ్ళు పేరుస్తారు, ఈ వంతున రాళ్ళు పేరుస్తారు, ఈ వంతున రాళ్ళు పేరుస్తారు, మధ్యలో గులక పోస్తారు. ఆ గులక పోయటం మాత్రం అది మంచి పద్ధతి కాదు. దాంట్లో కూడా సాధ్యమంత పెద్ద పెద్ద రాళ్ళు ఇమిడ్చి దాంట్లో ఉన్న స్తోటును బట్టి ఒక పెద్ద రాయిని పెట్టి దాని తర్వాత దానికి తగ్గట్టుగా దాని పక్కన చిన్న రాయిని పెట్టి ఆ రాళ్ళ మధ్య జాయింట్ సాధ్యమైనంత వరకు పల్చగా ఉంటే మంచిది. అప్పుడు గోడ బాగుంటుంది, బోలుగా లేకుండా చాలా గట్టిగా ఉంటుంది. కానీ రెండు అద్దల మధ్య గుడకబోసి దాని మీద సిమెంట్ వేస్తే మాత్రం గోడ బలం చాలా చాలా తక్కువగా ఉంటుంది. అది మేస్త్రీలు అంతా చేసే పని అదే. అది చేయటం మంచి పద్ధతి కాదు. దానికి తగ్గ రాయిని ఎంచుకొని దాంట్లో ఆ స్థలంలో పెట్టి దానికి తగ్గట్టుగా ఈ జాయింట్ని పెడితే చాలా మంచిది. జాయింట్ కూడా ఎక్కువగా మందంగా ఉండకూడదు. జాయింట్ ఉద్దేశం ఏంటంటే 2 రాళ్ళను కానీ 2 ఇటుకలను కానీ అతకటమే జాయింట్ ఉద్దేశం. అంతేకాదు జాయింట్ బరువును మోసే డ్యూటీ దాన్ని కాదు. అసలు బరువును మోసే విధి జాయింట్ది కాదు. అది కేవలం అతకడానికి పనికి వచ్చేది తప్పితే బరువు మోయడానికి అది పనికి రాదు. కాబట్టి జాయింట్ సుమారుగా ఒక 1/4 ఇంచ్ 1/4 4వ వంతు అంగుళం కానీ లేకపోతే 1/3వ వంతు అంగుళం కానీ అంతకంటే పెచ్చు ఉండటం మంచిది కాదు. ఒకవేళ మరీ అంత పెచ్చుగా ఉంచితే మన బాండ్ కూడా చెడిపోతుంది. మన ఇంగ్లీష్ బాండ్ కానీ ఏదైనా ఇటీవల బాండ్ ఉంటుంది. మరీ జాయింట్ పెంచితే మాత్రం జాయింట్ దెబ్బతింటుంది. అందువల్ల జాయింట్ని మందంగా పెట్టడం మంచిది కాదు. చాలామంది మేస్త్రులు ఎంత చెప్పినా కూడా జాయింట్ని ఎక్కువ మందం పెడతారు. ఎందుకంటే మోటార్ కానీ ఆ మసాలా కానీ అది మాల్ కానీ జాయింట్ మధ్యలో దూరటానికి వాళ్ళకి సుఖంగా ఉంటుంది. అదే జాయింట్ 1/4 అంగుళం ఉంటే వాళ్ళు కూరాల్సి వస్తుంది టాపీ పెట్టి. ఆ కూరటం వాళ్ళు అంత శ్రమ పడరు. కానీ కూరినా ఏదైనా సరే బోల్ లేకుండా పూర్తిగా బాగా కొట్టి బాగా కూరాలో తప్పితే పైపని కూరినా కూడా బాగోదు. సాధ్యమైనంత వరకు మాల్లో నీళ్ళు తక్కువ పోయాలి. నిజంగా మాట్లాడితే సిమెంట్కి నీరు శత్రువు. సాధ్యమైనంత వరకు తక్కువ నీళ్ళు పోస్తేనే సిమెంట్కి బలం. కానీ తక్కువ నీళ్ళు పోసినప్పుడు ఒకప్పుడు బోలుగా ఉంటుంది కాంక్రీట్ అయినా ఏదైనా. అందుకని బోలైతే మళ్ళీ బలం తగ్గుతుంది. కాబట్టి బోలును తగ్గించడానికి నీళ్ళు కొద్దిగా అవసరం కంటే కొద్దిగా ఎక్కువ పోసి ఆ రకంగా బలాన్ని బలి చేయొచ్చు. కానీ బోలుగా ఉంచి బలాన్ని బలి చేయటం మాత్రం ఎవరు ఏ ఇంజనీర్ ఒప్పుకోడు. అందుకని అవసరం కంటే కాస్త నీళ్ళు ఎక్కువ వాడి దాంట్లో మాలు పోయేటట్టుగా చేస్తారు. కూలి మాత్రం చేస్తే మరీ మంచిది. అందుకని నీళ్ళకి గురించి కూడా తర్వాత ఇంకా కొంచెం మాట్లాడుకోవాల్సింది. నీళ్ళకి సిమెంట్కి మధ్య ఉన్న నిష్పత్తిని వాటర్ సిమెంట్ రేషియో అంటారు. ఈ వాటర్ సిమెంట్ రేషియోకి ఉన్నంత ప్రాధాన్యం అసలు ఇంకా మరో విషయం లేదు. అది సాధ్యమైనంత వరకు వాటర్ సిమెంట్ రేషియో తక్కువగా ఉంచితే మన ఇల్లు చాలా గట్టిగా ఉంటుంది. అయితే జాయింట్ మందం అనేది పెంచితే బలం పెరుగుతుంది అంటారు. జాయింట్ మందం పెంచితే బలం ఒకవేళ పెరిగినా కూడా ఆ పెరిగిన దాని ఖర్చు ఎక్కువగా ఉంటుంది. జాయింట్ ఉద్దేశం మాత్రం బలం మోయటానికి కాదు. బలం మోసేది ఇటుక మాత్రమే. ఇటుకని అతికించడమే జాయింట్ లక్ష్యం. జాయింట్ ఒకవేళ మందం పెంచితే బలం పెరిగినా కూడా ఆ సిమెంట్ ఉసుక ఇవన్నీ తీసుకొచ్చి ఆ మెటీరియల్ అంత ఖర్చు పెట్టి బలం పెంచుకునే కంటే సులభంగా దొరికే ఇటుకతో మనం బలం పెంచుకోవడం మంచిది. కానీ జాయింట్ల మూలంగా మనం బలం పెంచుకోవడం అనేది మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల బాండ్ కూడా చెడిపోతుంది, గట్టిగా అంత ఉండకపోవచ్చు. బాండ్ స్టోన్ అంటే ఏంటి? బాండ్ స్టోన్ అంటే నాకు చెప్పినట్లుగా 5 అడుగులకు ఒక రాతి గోడ కట్టేటప్పుడు ఇటొక అద్ద పేరుస్తారు. ఈ మధ్యలో ఖాళీ ఉంటుంది. అట్లా ఈ ఖాళీ బాడున పొడుగున గోడ మొత్తం కూడా అట్లా బాడుంటే ఆ గోడ బలం తగ్గిపోతుంది. అందుకని ఈ ఖాళీని ఒకప్పుడు మూసేయడానికి ఒక బాండ్ స్టోన్ అని పెడతారు. అదేంటంటే ఈ అంచు నుంచి ఈ అంచుకి ఒకే రాయి ఉంటుంది. అది గోడ మందం తక్కువగా ఉన్నప్పుడు. గోడ మందం కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు అంత పొడుగాని రాళ్ళు దొరకనప్పుడు 2 రాళ్ళు పొడుగాటి పెట్టి ఒకదాని పక్కన ఒకటి పెట్టినా కూడా అది బాండ్ స్టోన్లోనే పనిచేస్తుంది. బాండ్ స్టోన్ లేకపోతే గోడ బలం చాలా తగ్గిపోతుంది. ఇక ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకే రకంగా స్పేస్ ఉంటే ఖాళీ ఉంటే ఆ ఖాళీ మాత్రం గోడ బలాన్ని తగ్గేస్తుంది. అప్పుడప్పుడు ఈ ఖాళీని మూసేస్తుంటే ఆ బాండ్ అనేది కొద్దిగా బాగా ఉండి బలాన్ని సరిగ్గా పంచి గోడ బరువుని పెంచుతుంది.